శివ అంటే మంగళం, భద్రం, శోభనం, కళ్యాణం, క్షేమం అంతా మీకు మంగళప్రదమైనటువంటివి కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపమునకు శివ అని పేరు. అందుకే శివునకు అమంగళమునకు సంబంధం ఉండదు. అసలు ఆయన ఎన్నడూ అమంగళము చేయువాడు కాడు. ఎప్పుడూ మంగళం చేసేవాడెవరో, ఎప్పుడూ భద్రాన్ని చేకూర్చేవాడెవరో, ఎవరి అనుగ్రహం చేత శుభ పరంపర మనకి కలుగుతుందో అటువంటి మహానుభావుణ్ణి శివ అని సంకేతిస్తాం. శివునకు ఒక రూపము కాదు, యథార్థమునకు అసలు పరమేశ్వరుడికి ఒక రూపం ఉంటే కదూ. కోటేశ్వరరావు అంటే ఏదో ఒక రూపంతో ఉంటాడు. పరమేశ్వరుడికి అలా ఒక రూపం ఉండదు. ఆయన చేసినటువంటి చేష్టితముల వలన భక్తులను అనుగ్రహించాలనేటటువంటి ఆయన యొక్క కారుణ్య తీవ్రత వలన ఆయన అనేక రూపములను ధరిస్తారు.